ఆల్రెడీ ఎలాన్ మస్క్ గారు ఎప్పుడో చెప్పారనమాట, ఫ్యూచర్లో ఏఐ వచ్చి జీవితాలు తారుమారు చేస్తుంది అని. సో ఈ మూవీ చూసిన తర్వాత కూడా ఇలాంటి టెక్నాలజీ వస్తే ఖచ్చితంగా ఎవరికి కూడా ఫ్రీడమ్ అనేది ఉండదన్నమాట. అంటే ఎదుటి వాళ్ళ లైఫ్లో చివరికి పర్సనల్గా బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోయేలా ఉంటుందన్నమాట ఈ టెక్నాలజీ. అలాగే ఎవరైనా ఈసారి ఐ హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే కొద్దిగా భయపడేలా అయితే ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఇంతకీ వెబ్ సిరీస్ పేరేంటి అంటే కనుక నయనం. నిజంగా వరుణ్ సందేశ్ గారు ఈ రేంజ్లో యాక్ట్ చేస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే కాన్సెప్ట్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కాన్సెప్ట్లోకి మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీ ప్రసాద్, వెల్కమ్ టు ప్రసాద్ ది బ్లాగర్. ఇక కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా ఎదుటి మనుషులు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనే కుతూహలం ఉంటుందని మన్మధుడిలో చూసాం కదా. కానీ ఇందులో మాత్రం ఎదుటి మనిషి ఏం చేస్తూ ఉంటాడు, లేదంటే రెగ్యులర్ లైఫ్ అసలు ఎలా ఉంటుంది ఎదుటి మనిషిది, లేదా పలానా అమ్మాయిది అని కొంతమందికి ఆ కుతూహలం ఉంటుంది కదా. సో అలాంటి క్యారెక్టరే వరుణ్ సందేశ్ గారికి ఉంటుందన్నమాట. కాకపోతే ఆయన ఐ డాక్టర్ అవుతారు. సో ఐ డాక్టర్ అవ్వడం వల్ల ఇంజెక్షన్ని అలాగే లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఎదుటి వాళ్ళ లైఫ్ని వాళ్ళ కళ్ళతో ఎలా చూడగలిగారు అనేది కాన్సెప్ట్ అనమాట. అలాగే వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్. అలాంటి టైంలోనే తెలియకుండా ఒక మర్డర్ చూస్తారు ఈయన. సో ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని నుంచి స్టార్ట్ అయ్యి చివరి కంక్లూజను ఈయనే దాన్ని ఒప్పుకునే అంతలా అయితే మార్పు వస్తుంది ఈయనలో. మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది చాలా హైలైట్గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మెయిన్లీ ఇది సైన్స్ ఫిక్షన్కి అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని కలిపి బాగా చూపించారు. ఉత్తేజ్ గారు యంగేజ్లో ఉన్నప్పుడు యాక్ట్ చేసిన మూవీస్ అంటే శివ కానీ లేదా కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెడితే ఇలాంటి క్యారెక్టరైజేషన్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. ఆ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. ఎక్కడైనా టీచర్ అంటే కనుక పిల్లలకి చెప్పే విధంగా ఉండాలి కానీ వాళ్ళకే మత్తుమంది ఇచ్చి వాళ్ళ మీద అఘాయిత్యం చేసేలా అయితే ఉండకూడదు. సో అలాంటి సీన్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి. అలాగే కామెడీ జనరేట్ చేయడం కానీ లేదు అంటే కనుక సస్పెన్స్ మెయింటైన్ చేయడం కానీ బాగా చేశారు. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 6 ఎపిసోడ్స్ కూడా చూస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్ అయిపోయే లోపు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మనం ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. రెగ్యులర్గా వెబ్ సిరీస్ ఏమనిపిస్తాయి అంటే కనుక మొత్తం 6 ఎపిసోడ్లు కదా, ఓకేలే ఇంట్రెస్టింగ్గా లేదు అని ఆపేస్తాం. కానీ ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు కంటిన్యూగా చూస్తూ ఉంటాం. అలాగే పార్ట్ 2 కూడా ఉంది, అది ఎప్పుడు వస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న డాక్టర్ అదే మన వరుణ్ సందేశ్ గారు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అని చూపించడం పక్కన పెడితే కనుక మెయిన్లీ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు. అంటే ఫస్ట్లో ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవడం అదంతా రాంగ్ అయినప్పటికీ కూడా ఆయన పర్ఫెక్ట్గా ఎలా లాస్ట్లో మారారు, అలాగే ఆ నిందం తన మీదకి ఎలా వేసుకోవడానికి ట్రై చేశారు, ఇవన్నీ కూడా బాగా చూపించారు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎందులో ఉంది అంటే కనుక G5లో అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.